హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే ఎస్బీఐ బ్యాంకులో లోన్లు తీసుకునే వారికి గుడ్ న్యూస్, తగ్గనున్న వడ్డీ రేట్లు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. రుణాల రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం బ్యాంకు నుంచి వారికి సైతం భారం స్వల్పంగా తగ్గనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేటును తగ్గించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎస్బీఐ రెపో లింక్డ్ లెండింగ్ రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గి 8.25% చేరుకుంది. ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ బేస్డ్ లెండింగ్ రేటును 8.65% ఎస్బీఐ తగ్గించింది. సవరించిన రేట్లను ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు అధికారిక వెబ్సైట్ ద్వారా వెల్లడించింది. ఎస్బీఐ డిపాజిట్ రేట్లను కూడా 10 నుంచి 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. 3 కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ల కోసం 1 నుంచి 2 సంవత్సరాల వ్యవధి డిపాజిట్లపై వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్లు తగ్గించగా 2 నుంచి 3 ఏళ్ల మెచ్యూరిటీ వ్యవధి ఉన్న డిపాజిట్లపై 7% బదులుగా 6.90% వడ్డీ చెల్లించనున్నది. 3 కోట్ల కంటే ఎక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో 180 రోజుల నుంచి 210 రోజుల మెచ్యూరిటీ వ్యవధి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 20 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.40%కి చేర్చింది. 211 రోజుల నుంచి ఏడాదిలోపు మెచ్యూరిటీ వ్యవధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.50%కి చేరనున్నది. అలాగే 1 నుంచి 2 ఏళ్ల కొత్త వడ్డీ రేటు ఇప్పుడు 7% నుండి 6.80%గా తగ్గనున్నది. మరోవైపు 2 నుండి 3 సంవత్సరాలకు కొత్త వడ్డీ రేటు 7% నుండి 6.75%గా ఉంటుంది. అమృత్ దృష్టిలో సాధారణ పౌరులకు 7.05%, సీనియర్ సిటిజన్లకు 7.55% వడ్డీ చెల్లించనున్నది. అదే సమయంలో హెచ్డిఎఫ్సి బ్యాంకు సైతం సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 2.75%కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇతర ప్రైవేటు రంగ బ్యాంకులతో పోలిస్తే ఇదే అత్యల్పం. 50 లక్షలకు కంటే ఎక్కువ ఉండే నిల్వలపై వడ్డీ 3.25% చెల్లించనున్నది. తగ్గించిన వడ్డీ రేట్లు ఈ నెల 12 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.3% వడ్డీని అందించే 400 రోజుల ప్రత్యేక డిపాజిట్ స్కీమ్ని ఉపసంహరించుకుంది. ముంబైకి చెందిన బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణ వడ్డీ రేట్లలో 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దాంతో కొత్త, ప్రస్తుత కస్టమర్లకు సైతం ప్రయోజనం ఉంటుందని తెలిపింది.